Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్ 30th కదా, ఎస్ 30th సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని ఈరోజు క్యూరేట్ చేసి మేము ముందుకు తేవడం జరిగింది. సో వీకెండ్, సో ఖచ్చితంగా మీరు వీడియోని చూసి ఓకే ఈ వీకెండ్ని మీరు ఎంజాయ్ చేయండి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద టాపిక్స్ రూట్ వర్డ్, రివిజన్, PYQ, ఎడిటోరియల్ అండ్ vocabulary. సో రోజులానే ఈరోజు కూడా మనం so our regular series of things what we always discuss, same things but kottavi kada. So every time oka new concept to manam vastunam kabatti so oka notes ni dayichesi maintain cheyandi. So keep on jotting down the things which we are learning in a single book so that it will be helpful for your revision, right? So let's start the session without much delay. So root word of the day. So ee roju root ento chuddam. ikkada em antunamma colonoscopy annadu, కెలిడోస్కోప్ అన్నాడు, పెరిస్కోప్, ఎండోస్కోపీ, టెలిస్కోప్. సో మీకు ఇవన్నీ ఫెమిలియర్గా ఉండే వర్డ్సే కదా, ఎందుకంటే యు నో స్కోప్ ఆర్ స్కోపీ రిలేటెడ్ టు వ్యూ సంథింగ్ ఆర్ టు సీ సంథింగ్ కదా. స్కోప్ అనే రూట్ ఎప్పుడు మీకు కనిపించినా ఇట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ టు సీ. ఓకే, సీ కదా, మనకి మైక్రోస్కోప్ ఉంది కదా, టెలిస్కోప్ ఉంది. సో స్కోప్ అనేది జనరల్గా ఇట్ గివ్స్ యూ ద మీనింగ్ ఆఫ్ టు సీ సంథింగ్ కదా. సో colonoscopy అన్నాడమ్మా. ఓకే, colonoscopy is nothing but your colon, to see the colon. ఇంతకీ కాలన్ అంటే ఏంటి? పెద్ద ప్రేగు అంటాం కదా. సో దట్ స్టార్ట్స్ విత్ సీసమ్ టు అండ్ ఎండ్స్ విత్ రెక్టమ్. సీసమ్ నుంచి రెక్టమ్ వరకు, సీసమ్ టు రెక్టమ్ వాట్ ఈస్ దేర్ అన్నది మనం చూడటానికి వాడేదే కొలనోస్కోప్, రైట్. దాన్ని స్టడీ చేయడాన్ని కొలనోస్కోపీ అంటాం, రైట్. దట్ ఓకే, ఆ ప్యాటర్న్ని మనం కొలనోస్కోపీ అంటాం. అండ్ టు వ్యూ దట్ యూ కాల్ ఇట్ ఎస్ కొలనోస్కోప్. ద ఇన్స్ట్రుమెంట్ విచ్ వీ యూస్, ద డివైస్ విచ్ ఈస్ యూస్డ్ టు వ్యూ ద కంప్లీట్ కాలన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కొలనోస్కోప్. అలానే కెలిడోస్కోప్. కెలిడోస్కోప్ అనేది దేనికి సంబంధించిందంటే అదొక టాయ్ లాంటిదమ్మా బేసిక్గా. సో ఆ టాయ్ ఏం చేస్తుంది? సో ఇట్ హ్యాస్ సమ్ మిర్రర్స్ అనమాట. సో ఆ మిర్రర్స్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా మీరు దాన్ని టర్న్ చేస్తే కొన్ని ప్యాటర్న్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి ఆ ట్యూబ్ని రొటేట్ చేసినప్పుడు. ఓకే, ఆ ట్యూబ్లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, మిర్రర్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఆ ట్యూబ్ని తిప్పేటప్పుడు మీకు కొన్ని ప్యాటర్న్స్ ఆఫ్ కలర్స్ అనేవి మీకు ఓకే టాయ్ లాంటి ఒక ట్యూబ్లో అది ఫామ్ అవుతుంది. దాన్నే మనం కెలిడోస్కోప్ అంటారు. ఇది స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో a tube containing అంటే టాయ్ కూడా అనొచ్చు. ఓకే, a tube which is used as a toy. Okay, so it contains basically okay patterns of colors and glass. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ కెలిడో. దీన్ని టర్న్ చేసేటప్పుడు మనకి ప్యాటర్న్స్ ఆఫ్ కలర్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కెలిడోస్కోప్. నెక్స్ట్ పెరిస్కోప్ అమ్మ. పెరిస్కోప్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిదే. సో వాట్ యూ మీన్ బై పెరిస్కోప్? ఇట్ గివ్స్ ద అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్. ఇట్ గివ్స్ ద వ్యూ ఆఫ్ ద అదర్ అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్. అబ్స్ట్రక్ట్ అయినటువంటి ఫీల్డ్కి యొక్క వ్యూని ఇచ్చేది మనకి పెరిస్కోప్ అంటాం. ఓకే, అదర్ అబ్స్ట్రక్టెడ్ ఓకే వ్యూ ఆఫ్ ద అదర్ అబ్స్ట్రక్టెడ్ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పెరిస్కోప్ ఫీల్డ్. అది రాసుకోండి. తర్వాత ఎండోస్కోపీ. ఎండో అంటే మనం ఏమనుకున్నాం? ఇంతకుముందు కూడా మనం ఎండో అనే రూట్ వర్డ్తో వర్డ్స్ నేర్చుకోవడం జరిగింది. సో ఎండోగమి గుర్తుందా? గ్యామీ అనే రూట్ వర్డ్ నేర్చుకునేటప్పుడు మనం ఎండోగమి గురించి మాట్లాడడం జరిగింది. సో ఎండో ఇస్ సంథింగ్ విత్ ఇన్ అని చెప్పడానికి మనం వాడతాం. ఎక్సో ఇస్ అవుట్ సైడ్, ఎండో ఇస్ విత్ ఇన్. సో ఎండోగమి అంటే మ్యారేజ్ విత్ ఇన్ అవర్ సర్కిల్, విత్ ఇన్ అవర్ రేస్, విత్ ఇన్ అవర్ రిలీజియన్. సో మనం ఒక బౌండరీ గీసుకొని ఆ బౌండరీ లోపలే ఆ మ్యారేజ్ చేసుకోవటాన్ని మనం ఎండోగమి అంటాం కదా. సో దాంతో మనం రిలేట్ చేసుకోవచ్చు ఎండో అనే ప్రిఫిక్స్ని. సో ఎండో అనేది మనకి ఏమిస్తుందమ్మా? సో సంథింగ్ విత్ ఇన్ ఆర్ ఇన్సైడ్. ఓకే, టు వ్యూ ఆర్ టు సీ ఇన్సైడ్ యువర్ బాడీ. ఓకే,
సో మన బాడీలో జరిగే చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయడానికి వాడేదే ఎండోస్కోప్. సో ఇట్ లెట్ యూ వాట్ ఈస్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎండోస్కోపీ చేయాలి అంటారు. ఎందుకు? బికాస్ యాక్చువల్గా మందుల్లో తగ్గట్లేదు, ఓకే, ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. సో ఎగ్జాక్ట్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి డాక్టర్ మనకి కొన్ని మందులు ఇచ్చిన తర్వాత అప్పటికి తగ్గకపోతే హీల్ సజెస్ట్ యూ టు గో ఫర్ ఎండోస్కోపీ. సో ఎండోస్కోపీలో ఏం జరుగుతుంది, సో లోపల ఏం జరుగుతుందో యూ విల్ వాచ్ ఇట్, యూ కెన్ సీ దట్. సో వాట్ ఈస్ దేర్ విత్ ఇన్, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యువర్ అబ్డోమెన్. ఒక అబ్డోమెన్ పార్ట్లో ఎండోస్కోపీ చేయొచ్చు కదా, జస్ట్ టు వ్యూ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్. ఓకే, అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి. అలానే టెలిస్కోప్. ఓకే, టెలి అంటే ఏమనుకున్నాం, వాట్ యూ మీన్ బై టెలి? స్కోప్ అంటే ఎలానో, వ్యూ అంటే మీకు తెలుసు, టు సీ అని తెలుసు. టెలి ఈజ్ లైక్ డిస్టెన్స్ కదా. సో టెలి అనే రూట్ మీకు ప్రిఫిక్స్లో ఎప్పుడైనా పనిచేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ మీన్స్ టెలిఫోన్ అంటాం కదా. టెలి అంటే డిస్టెన్స్. సో వెన్ యూ వాంట్ టు సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, ఓకే, టు సీ ఆర్ టు వ్యూ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి సార్? డిస్టెంట్గా, ఓకే, డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని మైళ్ళ దూరం, జస్ట్ ఇక్కడ కిలోమీటర్స్ అని కాదు, కొన్ని మైళ్ళ దూరంలో ఉండే ప్లానెట్స్ కావచ్చు, స్టార్స్ని కావచ్చు, ఓకే. సో ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్, సో వాటిని వ్యూ చేయడానికి వాడేది మనం టెలిస్కోప్. సో మీ అందరికీ టెలిస్కోప్ తెలుసు, బట్ ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటి, టెలి అంటే డిస్టెన్స్ అని, స్కోప్ అంటే టు సీ టు వ్యూ అనే విషయం మీరు కనెక్ట్ చేసుకోగలగాలి. సో అప్పుడు మీరు మర్చిపోయే ఛాన్సెస్ తక్కువ. రూట్ వర్డ్స్తో నేర్చుకునే బెనిఫిట్ ఏంటంటే, సో మీకు మర్చిపోవడానికి స్కోప్ తక్కువ, ఎందుకంటే యూ విల్ ఆల్వేస్ లెర్న్ ద వర్డ్స్ బై రిలేటింగ్ ఇట్ టు సంథింగ్. ఆ రిలేట్ చేసుకోవడాన్ని మనం రూట్ వర్డ్స్తో రిలేట్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, రైట్? సో దట్స్ ఆల్ అబౌట్ స్కోప్. మీకు ఇంకేమైనా వర్డ్స్ తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. సో నిన్న ఎడిటోరియల్లో నేర్చుకున్న వర్డ్స్ ఏవైతే నేర్చుకున్నామో వాటిని ఒక్కసారి మనం రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ద వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ చెరీ పిక్. చెరీ పిక్, ఓకే, దీన్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. సో వాట్ యూ మీన్ బై చెరీ పిక్ అంటే మీరు చాలా సెలెక్టివ్గా దేన్నైనా చూస్ చేసుకోవడం, ఓకే, పిక్కీగా ఉండడం, ఓకే, మీకు నచ్చినట్లు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు దేన్నైనా పిక్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం అనే కాంటెక్స్ట్లో మనం, ఓకే, జయశంకర్ గారు కెనడియన్ గవర్నమెంట్ని ఉద్దేశించి చెరీ పికింగ్ చేయొద్దు అని తీవ్రంగా అంటే ఆయన స్పష్టంగా వెల్లడించడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడేటప్పుడు చెరీ పికింగ్ అనే వర్డ్ రావడం జరిగింది కదా. సో చెరీ పిక్ అంటే ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్స్లో, ఐ మీన్ ఇచ్చినటువంటి మ్యాచింగ్ ద వర్డ్స్, చూజ్ ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ వన్. ఓకే, చెరీ పిక్, పిక్లోనే ఉంది కదా, పిక్ అంటే ఏంటి అక్కడ. సో చెరీ పిక్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటి, సో చెర్రీని మాత్రమే మీరు పిక్ చేస్తున్నారు అంటే మొత్తం టోటల్ కేక్లో క్రీమ్ ఉంటుంది, ఓకే, పైన మనకేముంటుంది ఐసింగ్ ఉంటుంది, కేక్ లోపల కేక్ ఉంటుంది, పైన చెర్రీ ఉంటుంది, బట్ యూ ఓన్లీ సెలెక్ట్ చెర్రీ అంటే మీకు నచ్చింది మాత్రమే మీరు పిక్ చేసుకోవడం, చూజీ, రైట్? నెక్స్ట్ ఇంపాస్, ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇంపాస్ అంటే ఏంటమ్మా, ఇంపాస్ అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటాం కదా, అంటే వెన్ యు ఆర్ అనేబుల్ టు మూవ్ ఫార్వర్డ్ ఆర్ గో బ్యాక్వర్డ్. సో ఒక డెడ్ లాక్ లాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు వీ కాల్ ఇట్ ఎస్ ఇంపాస్. సో ఎప్పుడైనా ఒక ఇంపాస్ సిచ్యువేషన్ వచ్చిందంటే అక్కడ కంప్లీట్గా డెడ్ లాక్, దానికి ఇంకొక వర్డ్ కూడా ఉందమ్మా. సో యూ కెన్ యూస్ డెడ్ లాక్ ఆర్ స్టేల్ మేట్ అనే పదం వాడతాం. ఇది ఎక్కువగా చెస్లో వాడతాం. ఇది స్టేల్ మేట్. స్టేల్ మేట్ అంటే ఏంటి, యూ కెనాట్ మూవ్ ఆర్ ఫార్వర్డ్ ఆర్ గో బ్యాక్వర్డ్. సో మనకు ఒక ఫ్రీజ్ అయిపోతాం సో ఒక చోట, దట్ ఈస్ కాల్డ్ యువర్ డెడ్ లాక్ ఆర్ స్టేల్ మేట్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇంపాస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్లో ఏది కరెక్ట్గా దానికి దగ్గరగా ఉంది చూడండి. కల్టివేట్ అంటున్నాడు, ఎమిగ్రేషన్ అంటున్నాడు, విగరస్ అంటున్నాడు, షార్ట్ అండ్ హాల్ట్. హాల్ట్ అంటే ఏంటి, స్టాప్, యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్టైల్, ఇది వర్బ్గా వాడతాం ఎందుకంటే కర్టైల్మెంట్ విల్ బి యువర్ నౌన్. సో ఎంఈఎన్టీ అనే ప్రిఫిక్స్తో మనం యాడ్ చేస్తే అది కర్టైల్మెంట్ అవుతుంది, అది నౌన్. కర్టైల్ అంటే దేన్నైనా మీరు షార్ట్ చేయడం, తగ్గించే ప్రయత్నం చేయడం. ఓకే, యూ కర్టైల్డ్ సంథింగ్ మీన్స్ యూ హ్యావ్ షార్టెండ్ ఇట్, అదే కదా, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. చూడండి డి షార్ట్ ఎన్ అన్నాడు, సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా వర్బే, ఇది కూడా వర్బే, అంతేనా కాదు. ఎబ్రిడ్జ్, ఎబ్రిడ్జ్డ్ అంటారు చూసారా, ఎప్పుడైనా ఎబ్రిడ్జ్డ్ వెర్షన్ అని విన్నారా, ABRIDGED, ఎబ్రిడ్జ్డ్ వెర్షన్. ఎక్కువగా మనకి గీత, ఇంత లావులో గీత భగవద్గీత కనిపిస్తుంది, ఇంత చిన్నగా కూడా మనకి భగవద్గీత కనిపిస్తుంది. ఏంటి తేడా, రెండిట్లో ఎసెన్స్ మారుతుందా, ఎసెన్స్ మారదు, కానీ
ఆ చిన్నది అబ్రిజ్డ్ వెర్షన్ అంటారు. అంటే దాని సోల్ని పోగొట్టనివ్వకుండా, ఓకే, మక్కి లేకుండా అట్లీస్ట్ దానిలో ఉండే ఇంపార్టెంట్ ఆ సోల్ని కాపాడుతూ ఏదైతే రిలీజ్ చేస్తారో దాన్ని మనం అబ్రిజ్డ్ వెర్షన్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ ఫామ్. ఓకే, షార్ట్ అండ్ సో దట్ ఈస్ యువర్ కటిల్. అలానే స్ట్రెన్యూయస్, ఓయూఎస్ సఫిక్స్ అండ్ వర్డ్స్ని ఏమంటాం మనం? యాడ్జెక్టివ్స్ అంటాం కదా. సో స్ట్రెన్యూయస్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఓకే, స్ట్రెన్యూయస్లీ. సో మనం చాలా తీవ్రంగా ఖండించాం వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు. కెనడా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండించాం అనే కాంటెక్స్ట్లో మనకు నిన్న స్ట్రెన్యూయస్లీ అనే పదం వచ్చింది. రైట్, స్ట్రెన్యూయస్లీ యాడ్వర్బ్, స్ట్రెన్యూయస్ ఈస్ యాడ్జెక్టివ్ కదా. సో స్ట్రెన్యూయస్ అంటే విగరస్. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. స్ట్రెన్యూయస్ ఈస్ విగరస్. ఓకే, తీవ్రంగా. రైట్, విత్ విగర్. విగర్ అంటాం కదా. విగర్ అంటే ఏంటి? లాట్ ఆఫ్ ఎంతూజియాజం ఆర్ ఎనర్జీ. విగర్ నౌన్ అమ్మ, విగరస్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ డయాస్పోరా. డయాస్పోరా అంటే మనం ఏమని నేర్చుకున్నాం? ప్రవాసులు. ఓకే, మన ఇండియన్ ఆరిజిన్. ఓకే, భారత సంతతికి చెందిన అని చెప్తారు కదా. సో భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు వేరే వేరే దేశాల్లో సెటిల్ అవుతుంటారు కదా. సో కెనడాలో ఉండేటువంటి ప్రవాసులు అంటే భారతదేశం యొక్క ఓకే ఆరిజిన్కి సంబంధించిన వాళ్ళు. బట్ దే హ్యావ్ సెటిల్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళని ఉద్దేశించి మనం, ఆ గ్రూప్ని ఉద్దేశించి మనం ప్రవాసులు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో మనం డయాస్పోరా అంటాం కదా. సో ఎమిగ్రేషన్ అనే వర్డ్ దగ్గరగా ఉందా లేదా? ఇమిగ్రేషన్ అంటే ఏంటి? ఇమిగ్రేషన్ అంటే వేరే దేశం నుంచి మన కంట్రీకి రావడం. ఎమిగ్రేషన్ అంటే మన కంట్రీ నుంచి వేరే దేశానికి వెళ్ళటం. సో ఎమిగ్రేట్, ఇమిగ్రేట్. ఇమ్ అంటే ఇన్, ఎమిగ్రేట్, ఏ అంటే అవుట్ సైడ్. సో ఎప్పుడైనా ఈ కనిపించింది కదా, సో ఇట్ గివ్స్ యూ అవుట్. ఇమ్ ఈజ్ ఇన్, లోపలికి. ఎమ్ అవుట్. సో ఎమిగ్రేషన్ ఈజ్ డెఫినెట్లీ డయాస్పోరా. సో ఆప్షన్ బి స్టేట్మెంట్, బి వర్డ్ విల్ బి ద కరెక్ట్ మ్యాచింగ్. నెక్స్ట్ నర్చర్ అన్నాడు. నర్చర్ అంటే దాన్ని ఏంటంటే ఏమంటాం? ఎప్పుడైనా మీరు ఒక ప్లాంట్ని నర్చర్ చేస్తున్నారు, ఓకే, ఒక పిల్లాడిని నర్చర్ చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళని మీరు పోషిస్తున్నారు. యు ఆర్ గివింగ్ ద సఫిషియంట్ న్యూట్రియంట్స్. ఓకే, యు ఆర్ గివింగ్ సర్టైన్ టెంపరేచర్. సో వాళ్ళకి కావాల్సినటువంటి, వాళ్ళ ఎదుగుదలకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. అది అభివృద్ధి అయ్యే విధంగా అది పెంచి పోషించడం అని చెప్పేటప్పుడు మనం నర్చర్ అనే పదాన్ని వాడతాం. సో కల్టివేట్ చూసారా, CULTIVAT, ఇది కూడా వర్బే. నర్చర్ అన్న కల్టివేట్ అన్న ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్. సో కల్టివేట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ సినానిమ్ ఆఫ్ నర్చర్. సో దేన్నైనా మీరు నర్చర్, యూ హ్యావ్ టు నర్చర్ గుడ్ హ్యాబిట్స్ అంటారు. అంటే పెంచి పోషించడం, దాన్ని మెల్లగా ఇన్కల్కేట్ చేసుకోవడం, కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్ అంటారు. సో కల్టివేట్, నర్చర్ ఆర్ సినానిమస్. సో చూసుకోండి అమ్మా, ఎవరైతే వీడియోని పాజ్ చేసుకున్నారో ఒకసారి చెక్ వెదర్ దీస్ వర్డ్స్ హ్యావ్ ఓకే ఎన్ని కరెక్ట్ అయ్యి ఎన్ని రాంగ్ అయినది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు PYQ కార్నర్. రైట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ CGL 2023 Tier 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం. సో దట్ యూ విల్ నో ద ప్యాటర్న్ అండ్ యూ కెన్ చెక్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ యాజ్ వెల్ దోస్ హు ఆర్ అపేరింగ్ ఫర్ Tier 2 నెక్స్ట్ మంత్ ఉంది కదా. సో దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో, కరెక్ట్గా మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. రైట్, సో హియర్ వీ గో విత్, ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటమ్మా, పారాజంబుల్ ఇచ్చాడు. సో యూ ఆర్ గివెన్ 4 స్టేట్మెంట్స్ హియర్. సో ఇక్కడ స్టార్టింగ్ స్టేట్మెంట్, ఎండింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో మనమే స్టార్టర్ని పట్టుకోవాలి. ఓకే, సో టేక్ ది హెల్ప్ ఆఫ్ ద ఆప్షన్స్. సో ఆప్షన్స్లో మనకి B కనిపిస్తుంది, A కనిపిస్తుంది, స్టార్టింగ్ స్టేట్మెంట్ CD, ABCD. వావ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ పట్టుకోగలిగితే మనం ఈజీగా ఆన్సర్ని మార్క్ చేయొచ్చు కదా. రైట్, సో చూడండి, మిస్టర్ మెర్సియా ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ అన్నాడు. D స్టేట్మెంట్ చూడండి, ఆఫ్ ద స్కూల్. ద స్కూల్ అంటే ఏంటది? సో అది ఫ్రెష్ స్టేట్మెంట్ కాదు. ఫ్రెష్ స్టేట్మెంట్ కాదు అంటే D ఎలిమినేట్ అవుతుంది. Dతో మొదలయ్యే స్టేట్మెంట్ ఏది? ఏ ఆప్షన్? D గెట్స్ ఎలిమినేటెడ్. అంతేనా కదా. తర్వాత ద ఆనరబుల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇనాగరేటెడ్ ద జిమ్నాషియం అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ అపెండెడ్ ద మేనేజ్మెంట్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ ప్రొవైడింగ్. ఓకే, ద మేనేజ్మెంట్ చూసారా, ఇక్కడ అన్నీ ఎలా ఉన్నాయి? ద మేనేజ్మెంట్ అంటున్నాడు, ద జిమ్నాషియం అంటున్నాడు. సో మనకి స్పెసిఫిక్ ఆర్టికల్ వాడుతున్నాడు అంటే అది ఫ్రెష్ స్టేట్మెంట్ కాదు, దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇంతకు ముందు ఏదో ఉంది, దానికి కంటిన్యూషన్ ఇది కదా. ఇట్ కెనాట్ బి యువర్ ఫ్రెష్ స్టేట్మెంట్. అంటే ఏతో బీతో మొదలయ్యే ఛాన్స్ కూడా మనకి లేదు. అంటే బీతో మొదలయ్యే ఆప్షన్ ఏదమ్మా? ఏ. ఇది కూడా
ఎలిమినేట్. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు హిమ్ వచ్చేసింది ప్రిపోజిషన్, ఐ మీన్ ప్రొనౌన్ వచ్చింది కదా. సో హిమ్ అనే ప్రొనౌన్ ఎప్పుడు వచ్చింది? సో ఇట్ హ్యాస్ అ లింక్ విత్ ఇట్స్ నౌన్. సో ఆ పర్టికులర్ నౌన్తో లింక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకి ఫ్రెష్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఏతో మొదలయ్యే స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. సో దట్ విల్ ఎలిమినేట్ ఆప్షన్ బి. ఇంకా మిగిలింది ఏది? సిబిడిఏ. అంటే సీని ఒకసారి చదవండి. ఆ న్యూ చూసారా, వచ్చింది. ఫ్రెష్ స్టేట్మెంట్కి ఇండికేషనా కాదా? మనం స్పెసిఫిక్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ వాడడం కదా. సో ఇండెఫినెట్ ఆర్టికల్ ఇస్ వాట్? ఏ. సో a new indoor gymnasium and swimming pool was inaugurated at APJ International School, Goa. ఇంటర్నేషనల్. సో అక్కడ ఈ జిమ్నాసియం, స్విమ్మింగ్ పూల్ అనేది ఇనాగ్రేట్ చేయబడ్డాయి. సో సీతో మొదలవ్వాలి. ఓకే. సో ఈజీగా మనం స్టార్టింగ్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేసుకుంటూనే ఆన్సర్ పెట్టగలిగాం చూసారా. సో ప్రతిసారి మనం ఛానల్ని లింక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, రైట్? 4 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదో ఇట్ డెఫినెట్లీ కిల్స్ యువర్ టైం. సో మేక్ ష్యూర్ ఆప్షన్స్లో ప్రతిదీ ఫస్ట్ స్టేట్మెంట్ మారింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ పట్టుకోగలిగితే ఈజీ, రైట్? సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ మార్క్ ద ఆన్సర్. సి యాజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్, సిబిడిఏ. కావాలంటే చెక్ చేసుకోండి, రైట్? నెక్స్ట్ we will go with close test, రైట్? ఓకే. సో ఒకసారి ప్యాసేజ్ని మొత్తంగా చదవండి అమ్మా. ఇది 2023 CGL Tier 1లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ద డిజిటల్ సాక్షాత్ర అభియాన్, దిశ అని అంటారు, ఆర్ నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ scheme has been formulated to dash IT training to 52.5 lakh persons, including Anganwadi and Asha workers and authorized ration dealers in all the states UTs, dash the country so that non-IT literate citizens are dashed to become IT literate so as to dash them to activity and effectively participate in the democratic and developmental process and also dash their livelihood, right? So manaki oka mission ikkada oka నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్, NDLM అని అబ్రివియేషన్ కదా. సో దీన్ని ఉద్దేశించి ఈ పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? సో ఆల్రెడీ పారాగ్రాఫ్ గురించి చదువుకున్నాం కాబట్టి సింగిల్ రీడింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకు ఆప్షన్స్లో ఎక్కడెక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏం మిస్ అయింది, పాజిటివా నెగిటివా అనే దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేద్దాం, రైట్? సో సెకండ్ అంటే 2 to 6 కదా. సో 2 ఈజ్ యువర్ ఫస్ట్ బ్లాంక్. హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్ టు డాష్. 2 తర్వాత ఏం రావాలి? V1 మిస్ అయింది కదా. సో ఇక్కడ అన్ని వర్బ్సే ఉన్నాయి చూసారా. ఆప్షన్స్లో కూడా తెలివిగా ఏం చేశాడు, ఈ ఎలిమినేట్ చేస్తున్నారా అని చెప్పేసి అన్నీ కూడా V1 ఫామ్సే ఇచ్చాడు. ఓకే. కాకపోతే మనకి కలకేషన్ ఏంటి? ఓకే, ట్రైనింగ్ అనే పదాన్ని వాడాడు. సో ఎడ్యుకేషన్ కానీ ట్రైనింగ్ కానీ ఎప్పుడు వచ్చినా కూడా వాట్ వర్బ్ యూ హ్యావ్ టు యూస్? ఏ వర్బ్ వాడతామమ్మా ట్రైనింగ్తో కానీ లేదంటే ఎడ్యుకేషన్ అని కానీ స్కిల్స్ అని కానీ మీకు ఎప్పుడు కనిపించినా. సో వాట్ ఆర్ దోస్ వర్డ్స్? వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్, ఓకే, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ స్కిల్స్ అని చెప్పి వాడినా కూడా సో దాంతో అసోసియేట్ అయినటువంటి వర్బ్ ఏంటమ్మా? ఇంపార్ట్. ఇంపార్ట్ అనే వర్బ్ని ఈ నౌన్స్తో మనం ఎప్పుడు అసోసియేట్ చేసుకుంటూ ఉంటాం. ఇంపార్ట్ చేయడం అంటే ఏంటి అంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ని ఇవ్వటం అంటే గివ్ అనొచ్చు కదా సార్ అంటే అవే కలొకేషన్స్ అన్నమాట. సో స్పెసిఫిక్గా మనం ఆ పర్టికులర్ నౌన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాటితో పాటు వచ్చే కలొకేషన్ వర్బ్ ఏంటమ్మా? ఇంపార్ట్. సో యువర్ ఆన్సర్ విల్ బి ఓకే ఏ. అటైన్ పీస్ అనొచ్చు, అటైన్ ప్రాస్పెరిటీ అనొచ్చు, ఓకే, అటైన్ సమ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు, కానీ అటైన్ ట్రైనింగ్ అనకూడదు, రైట్? అర్థమవుతుందా? సో ఇంపార్టెంట్ టు గివ్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? సో అది. ఎఫర్మ్ అంటే ఏంటి? స్ట్రాంగ్గా, మీరు ఏదైనా చాలా బలంగా చెప్పడం. సో ఫర్మ్ అంటే ఏంటి? స్ట్రాంగ్. ఎఫర్మ్ అంటే మీరు వెన్ యూ స్టేట్ సంథింగ్ వెరీ కాంక్రీట్లీ, చాలా స్ట్రాంగ్గా మీరు ఏదైనా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అఫర్మ్ అనే వర్బ్ని వాడచ్చు, ఓకే. అలానే యాట్రిబ్యూట్ అంటే మీకున్నటువంటి క్వాలిటీ. వాట్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ గుడ్ లీడర్ అంటే వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్. సో యాట్రిబ్యూట్స్ అన్న క్వాలిటీస్ అన్న సేమ్. సో యాట్రిబ్యూట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్ యాజ్ వెల్ యాజ్ ఎ నౌన్. అర్థమవుతుంది కదా. సో నౌన్గా కూడా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు, రైట్? నెక్స్ట్ ఇంక్లూడింగ్ అంగన్వాడీ అండ్ ఆశా వర్కర్స్. ఓకే,
సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 52.5 lakh పర్సన్స్. చూసారా ఎంత లార్జ్ స్కేల్లో జరిగింది. ఓకే, అందులో ఎవరమ్మా ఆ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు? అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్. ఓకే, అండ్ ఆథరైజ్డ్ రేషన్ డీలర్స్ ఇన్ ఆల్ ది స్టేట్ యూటీస్ డాష్ ద కంట్రీ. ఓకే, ఇప్పుడు చూడండి అమాంగ్ ద కంట్రీ. అమాంగ్ ఎప్పుడు వాడతాం? అమాంగ్ రావాలంటే 2 బాడీస్ ఉండాలి కదా, మోర్ దాన్ 2, అంతేనా? అమాంగ్ బిట్వీన్ వాడడానికి లేదు. ఓకే, బిట్వీన్ 2, అమాంగ్ ఈజ్ మోర్ దాన్ 2 కదా. సో ఇట్స్ మోర్ దాన్ 2, ఇది బిట్వీన్, ఈక్వల్. విత్ ఇన్ ద కంట్రీ, అక్రాస్ ద కంట్రీ. మనం ఎప్పుడు ఏమంటాం? అక్రాస్ ద కంట్రీ అంటే కంప్లీట్గా దేశం మూలల, నలుమూలల అని చెప్పడానికి యూ యూజ్ ద ప్రిపోజిషన్ అక్రాస్. సో అక్రాస్ ద కంట్రీ మేక్స్ సెన్స్. అక్రాస్ ద కంట్రీ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ అయిపోయింది కదా. నెక్స్ట్, so that the non-IT literate citizens are dashed to become IT literate so as to dash them to activity and effectively participate in the democratic and developmental process. Okay, are dashed to become, are ఇక్కడ ఆల్రెడీ ఇంపార్ట్ అనే పదం వచ్చింది కదా, ట్రైనింగ్. సో ట్రైనింగ్ అనేది మనకి ఇండికేషన్ వచ్చేసింది ఆల్రెడీ. సో దే ఆర్ వాట్? దే ఆర్ ట్రైన్డ్. ఆబ్వియస్లీ ఆప్షన్ బి. అక్కడ మిస్ అయింది ఏంటమ్మా? ప్యాసివ్ ఫామ్ కదా, అంటే V3 మిస్ అయింది. ఇక్కడ అన్ని V3లే ఉన్నాయి. ఇంక్లూడెడ్, ట్రైన్డ్, మేడ్, ఆర్డర్డ్. సో ఇంక్లూడెడ్, ట్రైన్డ్, మేడ్, ఆర్డర్డ్ కదా. సో వీటిలో మనకి ట్రైన్డ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే నాన్-IT నుంచి వాళ్ళు ఐటీకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు బికాస్ విత్ దిస్ ట్రైనింగ్. సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో యాజ్ టు డాష్ దెమ్ టు యాక్టివిటీ అండ్ ఎఫెక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద డెమోక్రటిక్ అండ్ డెవలప్మెంటల్ ప్రాసెస్. టు డాష్ దెమ్, టు అంటే మళ్ళీ ఏం రావాలమ్మా? V1 రావాలి. వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మిస్ అయింది కదా. టు రిగార్డ్, టు ఏబుల్, టు బీ ఏబుల్ అంటాం, టు ఏబుల్ అన్నాం కదా. సో ఇది ఎలిమినేట్. టు ఎనాక్ట్ దెమ్ అంటే, ఎనాక్ట్ అంటే ఏంటి? వాళ్ళ చేత పని చేయించడం, ఎనాక్ట్ దెమ్. సో అంటే ఇనాక్ట్ కాదు, టు ఎనాబుల్ దెమ్. సో వాళ్ళకి ఒక సహకారం అందించడం, వాళ్ళుగానే ఆ పని చేసుకునేలాగా చేయడం. టు ఎనాబుల్ దెమ్ టు యాక్టివిటీ అండ్ ఎఫెక్టివ్లీ పార్టిసిపేట్. టు యాక్టివిటీ కాదు, ఇది యాక్టివ్లీ. బహుశా ఇది యాక్టివ్లీ అయి ఉండొచ్చు, చిన్న ప్రింటింగ్ మిస్టేక్. యాక్టివ్లీ అండ్ ఎఫెక్టివ్లీ. నౌ ఇట్ మేక్ సెన్స్. యాక్టివ్లీ అండ్ ఎఫెక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద డెమోక్రటిక్ అండ్ ఆల్సో డాష్ దేర్ లైవ్లీహుడ్. అండ్ ఆల్సో వాళ్ళ జీవన విధానం. లైవ్లీహుడ్ అంటే ఏంటి? ఓకే, జీవన విధానం ఏదైతే ఉందో లైవ్లీహుడ్, వాళ్ళు ఎర్న్ చేసుకున్నటువంటి దీన్నే లైవ్లీహుడ్ అంటాం కదా. ఆల్సో డాష్. సో ఇక్కడ కూడా ఏం మిస్ అయింది? V2 మిస్ అయ్యింది బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్. ఓకే, అండ్ ఆల్సో డాష్ దేర్ లైవ్లీహుడ్. ట్రైన్, ప్రెజెంట్, ఎంగేజ్, ఎన్హాన్స్. సో దాన్ని మరింత విస్తృతపరచడం. లైవ్లీహుడ్ అంటే జీవన విధానం, జీవనోపాధి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జీవనోపాధి. సో జీవనోపాధి అని మనం ట్రైన్ చేస్తామా? నో, యూ కెనాట్ ట్రైన్ లైవ్లీహుడ్. యూ కెన్ ప్రెజెంట్ దేర్ లైవ్లీహుడ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. టు ఎంగేజ్ దేర్ లైవ్లీహుడ్, టు ఎన్హాన్స్. ఎన్హాన్స్ అంటే టు ఇంక్రీజ్, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, జీవనోపాధిని పెంచడం. ఎన్హాన్స్ అంటే టు ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆర్ సైజ్, దట్ ఈస్ ఎన్హాన్స్. ఎంగేజ్ అంటే ఓకే ఇన్వాల్వ్ అవ్వడం, దట్ ఈస్ ఎంగేజ్. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ దిస్ ఎడిటోరియల్. ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్లో మెయిన్ హెడ్డింగ్ ఏంటమ్మా? ఎక్స్టెండెడ్ ఎక్స్క్లూజన్ అని అన్నాడు. ఎక్స్టెండెడ్ అంటే ఏంటి? పొడిగించిన. దేన్నో పొడిగించారు. దేంటది? మినహాయింపు అంటాం కదా. ఎక్స్క్లూజన్ అంటే ఏంటమ్మా? మినహాయింపు. సో పొడిగించినటువంటి ఒక మినహాయింపు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎక్స్టెండెడ్ ఎట్లా వాడాడు? యాడ్జెక్టివ్గా వాడాడు. ఎక్స్క్లూజన్ ఈజ్ యువర్ నౌన్. జనరల్గా ఎక్స్టెండెడ్ని వర్బ్గా కూడా వాడచ్చు, రైట్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఫుల్ గ్రిప్ వచ్చేయాలి. సో ఈ కాంటెక్స్ట్లో ఎక్స్టెండెడ్ అనేది వర్బ్ కాదు, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ యాడ్జెక్టివ్. ఎందుకు? నౌన్ ముందు వాడడం. ఎక్స్క్లూజన్ ఇస్ రైట్ నౌన్. ఎక్స్క్లూడ్ ఇదేమవుతుందమ్మా? ఎక్స్క్లూడ్ అనేది వర్బ్ అవుతుంది. ఎక్స్క్లూజివ్, దిస్ విల్ బి యువర్ యాడ్జెక్టివ్. అలానే ఎక్స్క్లూజివ్లీ, దిస్ బికమ్స్ యువర్ యాడ్వర్బ్. ఓకే,
విత్ ఆర్ వితౌట్ AFSPA, ఆఫ్స్పా అంటారు, ఇది యాక్రోనిమ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్, స్పెషల్ పోలీస్ యాక్టా, స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, సెంటర్ షుడ్ నాట్ అలౌ మణిపూర్ సిచ్యువేషన్ టు ఫెస్టర్. ఫెస్టర్ అంటే దిగజారడం, అంటే మరింత దిగజారేటట్టు అలౌ చేయకూడదు. సెంటర్ షుడ్ నాట్ అలౌ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశించి అంటున్నాడు. మణిపూర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మరింత దిగజారేలాగా సెంటర్ అలౌ చేయకూడదు. రైట్, అంటే ఆఫ్స్పా ఉన్నా ఉండకపోయినా. రైట్, సో ఇంతకీ ఆఫ్స్పా అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి విల్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్, దెన్ యూ విల్ గెట్ ద హోల్ ఐడియా అబౌట్ ద కంప్లీట్. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, ఇది ఎక్స్ట్రీమిజం గురించి మాట్లాడుతుంది. ఓకే, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పోలీస్ యాక్ట్, ఇది నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ యాక్ట్ అనమాట. AFSPA అంటారు, ఆఫ్స్పా అని అంటుంటారు. ఓకే, సో మనకి ఈ వాళ్ళు ఏమంటామమ్మా, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు కదా, సాయుధ బలగాలు అంటామా, సో వారికి కొన్ని స్పెషల్ యాక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో టు కంట్రోల్ ద ఇన్సర్జెన్సీ ఏంటంటే తిరుగుబాటు చర్యలు ఎప్పుడైతే జరుగుతాయో, వైలెన్స్కి దారితీసే సంఘటనలు జరుగుతాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేకపోవడంతో, ఫెయిల్ అవడంతో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కే కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చి నార్త్ ఈస్ట్లో ఓకే వాళ్ళకి కంట్రోల్ చేయడానికి, సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళకి కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది. దాన్నే మనం AFSPA, దాన్నే ఆఫ్స్పా అని అంటుంటాం. ఓకే, సో వన్స్ వీ గో త్రూ ద ఆర్టికల్ వన్స్. సో ఆర్టికల్లో ఏం చెప్తున్నాడో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే, చాలాసార్లు మనం మణిపూర్ వైలెన్స్ మీద రైట్ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆర్టికల్స్, చాలా ఆర్టికల్స్ మనం చదవడం జరిగింది. సో ఇప్పుడు కూడా దీన్ని చదువుతాం. హిల్ ఏరియాస్ ఇన్ మణిపూర్ విల్ కంటిన్యూ టు బీ అండర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. చూసారా, క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాడు, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, ఆఫ్స్పా. సో మణిపూర్లో ఉండేటువంటి హిల్ ఏరియాస్, కొండ ప్రాంతాలు, ఓకే, అవి ఆఫ్స్పాలో కంటిన్యూ అవుతున్నాయి. అంటే అంతకుముందు కూడా ఈ హిల్ ఏరియాస్ అనేవి వీటి పరిధిలోకే వచ్చేవి, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతాయి. కొండ ప్రాంతాలు ఎక్కడికి సంబంధించిందమ్మా, మణిపూర్కి చెందినటువంటి ఈ రాకీ ఏరియాస్, హిల్ ఏరియాస్, ఓకే, కొండ ప్రాంతాలు. ఫర్ ఎనదర్ 6 months ఫ్రమ్ అక్టోబర్ నుంచి లెక్కేసుకుంటే, అంటే దగ్గర మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఈ యాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. రైట్, ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఎ నోటిఫికేషన్ టు ఎక్స్టెండ్ ద లాస్ ఇంపోజిషన్ టు ద హోల్ స్టేట్ bearing the areas falling under 19 police stations in the ఇంఫాల్ వ్యాలీ. ఓకే, అక్కడ వ్యాలీ అంటే ఏంటమ్మా, VALLEY. సో వ్యాలీ అనేది ఒక లోయకి సంబంధించి మనం వ్యాలీ అంటాం. సో ఇంఫాల్ లోయలో రైట్ ఒక 19 పోలీస్ స్టేషన్స్ని మినహాయిస్తే, బ్యారింగ్ అంటే అక్కడ అర్థం ఏంటి, సో ఆ 19 పోలీస్ స్టేషన్స్ పరిధిలో వచ్చినటువంటి కొన్ని ఓకే ఈ ఇంఫాల్ వ్యాలీలో ఉండేటువంటి 19 పోలీస్ స్టేషన్స్ని మినహాయించి మిగతా వాటికి ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ, దాని ఇంపోజిషన్ని ఎక్స్టెండ్ చేస్తూ అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసిందంట, జారీ చేసింది. ఇష్యూడ్ అంటే అక్కడ అర్థం ఏంటి, జారీ చేయటం. ఓకే రైట్, ద నోటిఫికేషన్ మెయింటైన్స్ ద స్టేటస్ కో ఆన్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద పొటెంట్ లా దట్ గ్రాంట్స్ extensive power to the armed forces in notified disturbed areas in the use of force. చూసారా, క్లియర్గా చెప్తున్నాడు. ఆ నోటిఫికేషన్ ఏం చేస్తుంది, మెయింటైన్స్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఓకే అంతకుముందు ఎట్లా ఉండిందో దాన్ని అలా కంటిన్యూ చేయడం, మెయింటైన్ చేస్తుంది. ఏంటి, స్టేటస్ కో అన్నాడు. ఈ పదం చాలా ఇంపార్టెంట్. స్టేటస్ కో అంటే అర్థం ఏంటంటే యథాస్థాయి అంటాం. ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఆర్ ప్రివైలింగ్ కండిషన్ని ఉద్దేశించి మనం స్టేటస్ కో అనే పదంతో యూ ఆల్వేస్ రిఫర్ టు దట్. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు యథాస్థితి అంటాం కదా, యథాస్థితిని కొనసాగించడం, మెయింటైన్ చేయడం అనే అర్థంలో మనం స్టేటస్ కో అనే పదాన్ని వాడతాం. ఆన్ ద అప్లికబిలిటీ ఆఫ్ ద పొటెంట్ లా అంటే చాలా స్ట్రింజెంట్, స్ట్రాంగ్ లా అని అర్థం. పొటెంట్ అంటే విచ్ హ్యాస్ మోర్ పవర్. ఏంటంట పవర్, దట్ గ్రాంట్స్ ఎక్స్టెన్సివ్ పవర్స్ అంటే నార్మల్ పవర్స్ కాదు, కొంచెం విస్తృతమైనటువంటి పవర్స్ ఇవ్వడం, అధికారాలు. ఏంటి అధికారాలు, ఎవరికి ఇస్తుంది, పేరులోనే ఉంది కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్, సాయుధ బలగాలకి ఓకే ఎక్స్టెన్సివ్ పవర్స్ అన్నది ఆ పర్టిక్యులర్ యాక్ట్ అనేది ఇస్తుంది, ఆ చట్టం ఇస్తుంది.
ఓకే, ఇన్ నోటిఫైడ్ డిస్టర్బ్ ఏరియాస్. అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరికి ఇస్తున్నారు? నోటిఫైడ్ డిస్టర్బ్డ్ ఏరియాస్. డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే అర్థం ఏంటి? బాగా దాన్ని ఏమంటాం ఎగ్జాక్ట్గా మనం తెలుగులో చెప్పాలంటే, డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే అలజడి కలిగించిన ప్రాంతాలని కొన్ని ఐడెంటిఫై చేసి ఉన్నారు. సో అక్కడ ఉండేటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఈ విస్తృతమైన పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానివల్ల వాళ్ళు ఫోర్స్ను ఉపయోగించగలరు. ఆ పర్టికులర్ డిస్టర్బ్డ్ ఏరియాస్, అలజడి సృష్టించినటువంటి ప్రాంతాలని గుర్తించారు. సో అక్కడ వీళ్ళకి ఎక్స్టెన్సివ్ పవర్స్ అనేవి అప్లికబుల్. ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, సాధారణ పరిస్థితుల్లో ఏంటంట, ద ఓన్లీ క్వశ్చన్ దట్ మే హ్యావ్ అరైజన్ ఈజ్ వెదర్ AFSPA ఆఫ్ స్పా ఈజ్ నీడెడ్ ఎనీ లాంగర్. సో జనరల్ పరిస్థితుల్లో అసలు ఆఫ్ స్పా అన్నది ఇప్పటికీ అవసరమా, ఆఫ్ స్పా అన్నది అసలు నిజంగా అవసరమా లేదా అనే క్వశ్చన్ అనేది మెదులుతుంది మనకి జనరల్గా అయితే. హౌఎవర్, కాకపోతే గివెన్ ద వైలెంట్ ఎథనిక్ కన్ఫ్లిక్ట్ సిన్స్ దిస్ మే బిట్వీన్ ద మేటీ అండ్ కూకీ కమ్యూనిటీస్, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ మేటీ కమ్యూనిటీస్, కూకీ కమ్యూనిటీస్ మధ్య మే నుంచి చాలా వివాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి కదా. అది కూడా చాలా హింసాత్మకమైనటువంటి జాతి సంఘర్షణ. ఎథనిక్ అంటే అక్కడ ఏంటమ్మా, జాతిని ఉద్దేశించి కదా. వీళ్ళ ఒక జాతి మేటీ కమ్యూనిటీస్, అలానే కూకీ కమ్యూనిటీస్, వీళ్ళ మధ్య తలెత్తినటువంటి వివాదం ఏదైతే ఉందో, సంఘర్షణ ఏదైతే ఉందో, అది చాలా హింసాత్మకంగా ఉండడం వల్ల సో ఇప్పుడు ఏం జరిగింది, ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ద ఇంఫాల్ వ్యాలీ ఫ్రమ్ ఇట్స్ పర్వ్యూ ఈవెన్ వైల్ ఎక్స్టెండింగ్ ఇట్ ఎల్స్వేర్ కమ్స్ అక్రాస్ యాజ్ క్వైట్ ఐరానికల్. అయితే ఆ ఇంఫాల్ వ్యాలీనే ఎక్స్క్లూడ్ చేసేశారు. అక్కడ వైలెన్స్ జరిగింది, ఆ ప్రాంతంలో ఈ యాక్ట్ అన్నది మినహాయించేసి దాని యొక్క పరిధి నుంచి తీసేశారు. ఫ్రమ్ ఇట్స్ పర్వ్యూ, పర్వ్యూ అంటే ఏంటి, పరిధి. సో దాని యొక్క పరిధి నుండి దాన్ని మినహాయించారు. ఎక్స్క్లూజన్ అంటే ఏంటమ్మా, మినహాయింపు అంటాం కదా. సో దాన్ని మినహాయించారంట. ఈవెన్ వైల్ ఎక్స్టెండింగ్ ఇట్ ఎల్స్వేర్, వేరే ఎక్కడికో దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడైతే యాక్చువల్గా వైలెన్స్ అయితే బాగా జరిగిందో ఆ పర్టికులర్ ఇంఫాల్ వ్యాలీలో, ఏ వ్యాలీ అమ్మా అది, ఓకే ఇంఫాల్ వ్యాలీ. సో ఇంఫాల్ వ్యాలీని ఎక్స్క్లూడ్ చేస్తూ మిగతా ప్రాంతాల్లో దాన్ని ఎక్స్టెండ్ చేశారంట. అది చాలా ఇట్స్ క్వైట్ ఐరానికల్ అంటున్నాడు. ఓకే, ఐరనీ అంటే ఏంటి, జనరల్గా చలోక్తి, కానీ ఇక్కడ మనకి కాంటెక్స్ట్లో చాలా విడ్డూరంగా ఉంది అనే మీనింగ్ వస్తుంది. ఇట్స్ క్వైట్ ఐరానికల్ అంటే వైలెన్స్ ఎక్కువ నమోదైన ప్రాంతంలో దీన్ని ఎన్ఫోర్స్ చేయాలి, కానీ దాన్ని మినహాయించడం ఏంటి, వేరే ఏరియాస్కి దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఏంటి, ఇది చాలా విడ్డూరంగా ఉందని చెప్తున్నాడు. ద ఆర్మీ హ్యాడ్ సాట్ ఇట్స్ రీఇంపోజిషన్ ఇన్ ద వ్యాలీ డిస్ట్రిక్ట్స్ as it felt that the absence of the law is hampering its operations against insurgent groups which may be using the unrest to gain a foothold in the state. అయితే ఇప్పుడు ఆర్మీ ఏం చేస్తుంది, ఆర్మీ అడుగుతుంది, హ్యాడ్ సాట్ అంటే ఏంటి, అఫీషియల్లీ టు ఆస్క్, కోరటం. ఏమని కోరిందంట, రీఇంపోజ్ చేయండి, ఈ వ్యాలీలో ఏదైతే మీరు ఈ AFSPA అనే యాక్ట్ని తొలగించారో, మినహాయించారో, దాన్ని రీఇంపోజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారు, వాళ్ళు ఏమని భావించారంట, యాజ్ ఇట్ ఫెల్ట్ దట్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద లా, అక్కడ లా లేకపోవడం, ఆ చట్టం లేకపోవడం, అమల్లో లేకపోవడం వల్ల, ఓకే, హ్యాంపరింగ్ ఇట్స్ ఆపరేషన్స్ అంటే ఎవరిది, ఆర్మీ యొక్క ఆపరేషన్స్ని ఓకే హ్యాంపర్ చేస్తుంది. ఓకే, దట్ లా ఇస్ యాబ్సెన్స్ ఆఫ్ ద లా ఇస్ హ్యాంపరింగ్, అబ్స్ట్రక్ట్ చేస్తుంది, ఆపేస్తుంది. ఓకే, ముందులు అంటే వాళ్ళ ఆపరేషన్స్ అవి వాళ్ళు చేయనివ్వకుండా వాళ్ళని అబ్స్ట్రక్ట్ చేస్తుందనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఇన్సర్జెంట్ గ్రూప్స్ అంటే ఏంటమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇన్సర్జెంట్ గ్రూప్, ఇన్సర్జెన్సీ నౌన్, ఇన్సర్జెంట్ యాడ్జెక్టివ్, అంటే తిరుగుబాటు చేసే గ్రూప్స్ అనమాట. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని ఉద్దేశించి మనం ఇన్సర్జెంట్ అంటాం. విచ్ మే బీ యూజింగ్ ద అన్రెస్ట్, ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్రెస్ట్ని ఎట్లా వాడడం, అక్కడ నౌన్గా వాడాడు. ఓకే, సో వాట్ డూ మీన్ బై అన్రెస్ట్, అశాంతి ఆర్ అలజడి. అలజడి లేదంటే అశాంతి అని చెప్పేటప్పుడు మనం అన్రెస్ట్. జనరల్గా రెస్ట్ అంటే ఏంటి, రెస్ట్ అంటే చాలా పీస్ఫుల్ కదా. అన్రెస్ట్ అంటే ఏమవుతుంది, అలజడి, సమ్ అశాంతి. సో అశాంతిని యూజ్ చేసుకుంటూ స్టేట్ మీద ఒక గ్రిప్ని సంపాదించాలి. గెయిన్ ఏ ఫుట్ హోల్డ్ అంటే మనం కంప్లీట్గా దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. గెయిన్ ఏ ఫుట్ హోల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, సో వెన్ యూ హ్యావ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ దట్, ఓకే, సమ్ పవర్, యూ కెన్ ఎక్సర్సైజ్ సమ్ పవర్, యూ కెన్ వీల్ సమ్ కంట్రోల్, వీల్డ్, ఓకే, ఒక కంట్రోల్, దాని మీద ఒక గ్రిప్ సంపాదించుకోవడం.
ఈ వైలెన్స్ని యూజ్ చేసి, ఓకే, అన్రెస్ట్ అంటే అక్కడ అలజడి, అశాంతి. ఇట్ క్యాన్ బి నో బడీస్ కేస్ దట్ ఏ ఆఫ్స్పా షుడ్ రిమైన్ ఆర్ ఇట్స్ యాంబిట్ ఇంక్రీస్డ్. సో అది ఎవరికి సంబంధించింది కాదు. ఆఫ్స్పా అన్నది ఉంచాలా, ఇంక్రీజ్ చేయాలా, ఓకే, ప్రస్తుతం ఉన్నదానికే పరిమితం చేయాలా, ఇంకా దాని స్కోప్, యాంబిట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, పర్వ్యూ అన్నా, యాంబిట్ అన్నా, స్కోప్ అన్నా, ఆల్ ఆర్ సినోనిమ్స్. సో యాంబిట్ అంటే దాని యొక్క పరిధి, ఇందాక పర్వ్యూ అని కూడా చెప్పుకున్నాం కదా. సో పర్వ్యూ అన్నా, యాంబిట్ అన్నా, స్కోప్ అన్నా సేమ్. సో అది అంతనే ఉంచాలా లేకపోతే ఇంకా పెంచాలా అన్నది ఎవరికి సంబంధం లేని విషయం, నోబడీస్ కేస్ అంటున్నాడు. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అవాయిడ్ ద క్వశ్చన్ వెదర్ ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్స్పా ఈజ్ నీడెడ్ ఫర్ సమ్ మోర్ టైమ్, ఏరియాస్ దట్ హ్యావ్ విట్నెస్డ్ కన్సిడరబుల్ వైలెన్స్ ఇన్ రీసెంట్ మంత్స్ షుడ్ రిమైన్ ఎక్స్క్లూడెడ్. సో ఇది ఇంక్రీజ్ చేయాలా, ఉంచేయాలా అన్నది నోబడీస్ కేస్, అది ఓకే. కాకపోతే ఈ క్వశ్చన్ని అవాయిడ్ చేయడం చాలా డిఫికల్ట్, చాలా కష్టం. ఏ క్వశ్చన్ అమ్మా అవాయిడ్ చేయడం చాలా కష్టం? వెదర్ ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్స్పా ఈజ్ నీడెడ్ ఫర్ సమ్ మోర్ టైమ్, ఇంకొంచెం ఎక్కువ సమయం కావాలా, ఆఫ్స్పా అన్నది ఇంకొంచెం కొన్ని రోజులు ఉంచాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే ఎక్కడైతే బాగా వైలెన్స్ అనేది నమోదయ్యిందో, బాగా హింస ప్రేరేపిత సంఘటనలు ఎక్కడైతే జరిగాయో, సో అటువంటి ప్లేసెస్లో ఇంకొన్ని రోజులు, ఓకే, దాన్ని ఎక్స్క్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, ఇంకొంచెం రోజులు ఉంచాలా అనేది ఇప్పుడు అలాంటి క్వశ్చన్ని మనం అవాయిడ్ చేయలేము. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అవాయిడ్ అంటున్నాడు. సో ఆ పర్టికులర్ ప్రశ్నని మాత్రం మనం అవాయిడ్ చేయలేని పరిస్థితి. ఓకే, ఇట్ షుడ్ కంటిన్యూ ఆర్ ఇట్ షుడ్ రిమైన్ ఎక్స్క్లూడ్, దాన్ని మినహాయించాలా లేదంటే ఇంకొన్ని రోజులు ఉంచాలా అన్నదే మనకి ప్రశ్న. ఓకే, దాన్ని మనం అవాయిడ్ చేయలేనటువంటి ప్రశ్న అని చెప్తున్నాడు. పెర్హాప్స్ the government's logic is that AFSPA is meant only to provide legal protection to forces engaged in counter-insurgency operations and not those engaged in law and order duty amidst internal conflict. Okay, so perhaps అంటే ఏంటి అక్కడ, ప్రాబబ్లీ, మేబీ, అయ్యే ఛాన్స్ ఉంది అనే ఒక ప్రెడిక్షన్, ప్రాబబిలిటీ. సో గవర్నమెంట్ యొక్క లాజిక్ ఏమైండొచ్చు, ఈజ్ దట్ AFSPA is meant only to provide legal protection. ఓకే, లీగల్ ప్రొటెక్షన్ అంటే ఎలాంటి భద్రతమ్మా? సో ఇట్ ఈస్ గివింగ్ చట్టపరమైనటువంటి ఒక రక్షణ. ఎవరికి ఇవ్వడం? ఈ పర్టికులర్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇవ్వడం మాత్రమేనా అన్నది గవర్నమెంట్ యొక్క లాజిక్. ఓకే, సో అందులో కూడా ఆ ఫోర్సెస్ ఎవరై ఉండొచ్చు? ఎంగేజ్డ్ ఇన్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అంటే ఏంటి? మనం ఇందా అనుకున్నాం, తిరుగుబాటు చేసేటువంటి గ్రూప్స్ని మనం ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే ఏంటి? వాళ్ళని నిలువరించడం. ఓకే, తిరుగుబాటు నిరోధక చర్యలు. ఓకే, తిరుగుబాటు నిరోధక చర్యలు. సో ఆ తిరుగుబాటు నిరోధక చర్యల్లో ఎంగేజ్ అయినటువంటి ఫోర్సెస్కి మాత్రమే లీగల్ ప్రొటెక్షన్ అన్నది ప్రొవైడ్ చేయాలన్నది ఆఫ్స్పా యొక్క, ఓకే, అన్నది గవర్నమెంట్ యొక్క లాజిక్ అని చెప్తున్నాడు. లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతల్లో ఎంగేజ్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే, కేవలం ఈ యాంటీ ఇన్సర్జెన్సీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ అన్న యాంటీ ఇన్సర్జెన్సీ అన్న దాన్ని ఎదుర్కోవటం, ఓకే, నిరోధించడం కదా, తిరుగుబాటు నిరోధక చర్యలు అంటాం. అమిడ్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, అంతర్గత కలహాలు, ఇంటర్నెట్ కాన్ఫ్లిక్ట్. హౌఎవర్ ద కంక్లూజన్ ఆఫ్ ద వ్యాలీ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ exclusion of valid districts from AFSPA at this stage is liable to be interpreted as yet another instance of the government's partisan conduct. Partisan అంటే ఏంటమ్మా? పార్టీసన్ అంటే ప్రిజుడైస్ అంటాం దాన్ని. అంటే ఒక ఎలాంటి వైఖరి? పార్షియల్గా ఉంటాం కదా ఒకరి పట్ల మనం. ఓకే, వెన్ యూ షో పార్షియాలిటీ అంటాం కదా, సో పార్షియాలిటీ, ఆ పక్షపాత వైఖరి అంటాం. సో పార్టీసన్ కాండక్ట్ అంటే పక్షపాత వైఖరి, ప్రభుత్వం యొక్క పక్షపాతం కాదమ్మా, పక్షపాత వైఖరికి అద్దం పడుతుంది. అనదర్ ఇన్స్టెన్స్ అంటే అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంట? లయబుల్ టు బి ఇంటర్ప్రిటెడ్ అంటే మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఈ వ్యాలీ డిస్ట్రిక్ట్స్ని ఏవైతే మినహాయించారో ఆఫ్స్పా నుంచి, అది క్లియర్గా గవర్నమెంట్ యొక్క పక్షపాత ధోరణిని అద్దం పడుతుంది అన్నట్టుగా చెప్తున్నాడు. వన్ ఆఫ్ ద రీజన్స్ for the government maintaining the status quo on the extent of the disturbed areas is that a detailed assessment of the ground situation is not possible at the moment when the security agencies are engaged in maintaining law and order. Okay, అయితే ఈ స్టేటస్ కోని మెయింటైన్ చేయడం, ఇందాక అనుకున్నాం కదా, యథాతథ స్థితి,
దాన్ని ఏమీ చేయకుండా అలా వదిలేయడం, స్టేటస్ కో. ఓకే, మెయింటైనింగ్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్, ఓకే, ప్రివైలింగ్ సిచ్యువేషన్. సో ఆ డిస్టర్బ్డ్ ఏరియాస్ ఏవైతే గుర్తించారో, ఆందోళన కలిగిస్తున్నటువంటి ఆ పర్టికులర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఎక్స్టెంట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కదా. ఈజ్ దట్ అ డీటెయిల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ద గ్రౌండ్ సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ సిచ్యువేషన్. ఓకే, ఆ యాక్చువల్ సిచ్యువేషన్ని మనం డీటెయిల్డ్గా అసెస్ చేయడం కుదరదు. ఓకే, నాట్ పాసిబుల్ అంటున్నాడు కదా. అంటే ఇప్పుడు ఎట్లా కూడా మనకి ఎలా చూసుకున్నా అసెస్మెంట్ అనేది కుదరదు. గ్రౌండ్ రియాలిటీని మనం అసెస్ చేయడం అంటే ఏంటి, దాన్ని మెజర్ చేయడం, ఎంత ఉంది, ఆ తీవ్రత ఎంత ఉంది అన్నది మనం దాన్ని అసెస్ చేయలేమని చెప్తున్నాడు ఎట్ ద మూమెంట్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. వెన్ ద సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, ఈ సెక్యూరిటీ ఏజెన్సీ శాంతి భద్రతలను కాపాడుకునే పనిలో ఉండేటప్పుడు వాళ్ళని దీంట్లో ఎలా ఎంగేజ్ చేస్తారు? ఓకే, ఆ గ్రౌండ్ సిచ్యువేషన్ని వాళ్ళు డీటెయిల్గా అసెస్ చేయడానికి వాడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆల్రెడీ శాంతి భద్రతల్ని కాపాడడంలో నిమగ్నమై ఉన్నారు. ఎంగేజ్డ్ అంటే నిమగ్నమై ఉన్నారు. ఫర్దర్, ద నోటిఫికేషన్ సేస్ ద ఇష్యూ ఆఫ్ డిక్లేరింగ్ అన్ ఏరియా as disturbed is quite sensitive and it may lead to public criticism and resistance. అలానే వాళ్ళు జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో ఏమని చెప్తున్నాడు, ఆ ఏరియాని ఏదైతే మనం డిస్టర్బ్డ్గా మనం ఐడెంటిఫై చేస్తున్నామో, దాన్ని డిక్లేర్ చేస్తున్నామో, సో అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట. అంత సులువైందేం కాదు. ఓకే, చాలా సున్నితత్వంతో కూడుకున్నది, సెన్సిటివ్ అంటున్నాడు. అలానే ఇట్ మే లీడ్ టు పబ్లిక్ క్రిటిసిజం, పబ్లిక్ చాలా క్రిటిసైజ్ చేసే ప్రమాదం ఉంది. అదేవిధంగా దాన్ని అపోజ్ చేస్తారు. రెసిస్టెన్స్ అంటే ఏంటమ్మా, అపోజ్ చేస్తారు, అలానే తీవ్రంగా దూషిస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. The only possible interpretation is that the fear of displeasing the majority meeting seems to be the core aspect. అయితే దీని నుంచి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు? ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, క్లియర్గా మనం అర్థం చేసుకోవడం. సో ఓన్లీ పాసిబుల్ అంటున్నాడంటే కేవలం ఇదయ్యే ఛాన్స్ ఉంది. ఏంటది? ఫియర్ ఆఫ్ డిస్ప్లీజింగ్ ద మెజారిటీ మీటీ సీమ్స్ టు బి ద కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ పాలసీ. సో గవర్నమెంట్ యొక్క విధానం ఏమని స్పష్టమవుతుంది, వాళ్ళని ఓకే ఫియర్ ఆఫ్ డిస్ప్లీజింగ్ ద మెజారిటీ. ఇప్పుడు మెజారిటీలో మేటీ కమ్యూనిటీ ఉందంట. సో వాళ్ళు మెజారిటీ అయినప్పుడు మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ కావాల్సింది ఏంటమ్మా, మెజారిటీ వాళ్ళని మెప్పు పొందడం. సో వీళ్ళు ఎలానో మేటీ వాళ్ళు అక్కడ మెజారిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడైతే మనం ప్లీజ్ చేయలేమేమో, వాళ్ళని కన్విన్స్ చేయలేమేమో అనే ఒక భయంతో గవర్నమెంట్ ప్రస్తుతం దాని విధానం ఉన్నట్టుగా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ పాసిబిలిటీ అన్నట్టుగా మనకి చెప్పడం జరుగుతుంది. ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద హాస్టిలిటీ ఆఫ్ ద కమ్యూనిటీ టువర్డ్స్ ద అస్సాం రైఫిల్స్, అంటే ఒకసారి బ్యాక్ తీసుకెళ్తున్నాడు మనల్ని. ఇన్ ద బ్యాక్డ్రాప్, హాస్టిలిటీ అంటే ఏంటి, అన్ఫ్రెండ్లీనెస్. సో వారితో ఉన్నటువంటి ఒక శత్రుత్వం. ఓకే, అస్సాం రైఫిల్స్ పట్ల ఉన్నటువంటి హాస్టిలిటీ ఆఫ్ ద కమ్యూనిటీ. ద కమ్యూనిటీ అంటే ఎవరిని ఉద్దేశించమ్మా, మేటీ కమ్యూనిటీని ఉద్దేశించి కదా. అండ్ ద అస్సాం రైఫిల్స్ అప్రహెన్షన్ దట్ trucks made to resemble its vehicles may be used to commit offences in a bid to tarnish its image. ఓకే, ఈ అస్సాం రైఫిల్స్ వారు ఏమని వర్రీ అవుతున్నారు, అప్రహెన్షన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, వర్రీ అవ్వటం. సో అస్సాం రైఫిల్స్ వాళ్ళు ఏమని భయపడుతున్నారంట, సో దాట్ ట్రక్స్ మేడ్ టు రిజెంబుల్ ఇట్స్ వెహికల్స్. సో వాళ్ళ వెహికల్స్తో పోలిన వెహికల్స్ని వీళ్ళు కూడా వాడి ఓకే అఫెన్సెస్, ఏమన్నా తప్పులు చేయడానికి వాళ్ళు మన వెహికల్స్ని పోలిన, అంటే అస్సాం రైఫిల్స్కి చెందినటువంటి వెహికల్స్ని పోలిన వెహికల్స్ని వీళ్ళు వాడి ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు అని వాళ్ళు డౌట్ చేస్తున్నారు. ఓకే, రెజెంబుల్ అంటే అర్థం ఏంటి, సిమిలర్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, టు మేడ్ టు రెజెంబుల్. ఓకే, ఇన్ ఏ బిడ్ టు టార్నిష్. బిడ్ అంటే అర్థం ఏంటమ్మా, అటెంప్ట్ అనే మీనింగ్ వస్తుంది. బిడ్ అంటే అటెంప్ట్, అది కూడా నౌన్గా వాడేది చూసారా, ఆర్టికల్ ఏ తర్వాత వచ్చింది. సో బిడ్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ నౌన్ విచ్ మీన్స్ అటెంప్ట్. టు టార్నిష్ ఇట్స్ ఇమేజ్. టార్నిష్ అంటే మీనింగ్ ఏంటి, మళ్ళీ టూ తర్వాత వచ్చింది కదా. సో టార్నిష్ కూడా వర్బే. టార్నిష్ అంటే డ్యామేజ్ చేయడం, మనకు ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే దాన్ని ఏమంటాం పరువు ఉందో, ఆ పరువుని ప్రతిష్టకి భంగం కలిగించడం అనే కాంటెక్స్ట్లో మనం టార్నిష్ ఇట్స్ ఇమేజ్ అని అంటాం. సో అస్సాం రైఫిల్స్ యొక్క ఇమేజ్ని వీళ్ళు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది. ద సిచ్యువేషన్ ఈజ్ రైఫ్ విత్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫర్దర్ కాన్ఫ్లిక్ట్. రైఫ్ అంటే అర్థం ఏంటి అంటే విపరీతంగా, ఓకే, సో బాగా ఎక్కువ హైప్ ఉండడం, దట్ ఈస్ కాల్డ్ రైఫ్. రూమర్స్ ఆర్ రైఫ్ అంటారు కదా. సిచ్యువేషన్ ఈజ్ రైఫ్ అంటే కంప్లీట్గా నిండి ఉండడం.
చాలా చాలా పాసిబిలిటీస్ ఏవేవైతే ఉన్నాయో పాసిబిలిటీస్ దాంతో నిండి ఉంది. ద సెంటర్ షుడ్ నాట్ డిలే ఎనీ ఫర్దర్ a serious initiative to bring about reconciliation between the two communities lest the situation fester and deteriorate. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఫెస్టర్ అనే పదం వాడాడు, deteriorate అనే పదం వాడాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సెంటర్ ఇంకా ఏమాత్రం తాత్సారం చేయకూడదు. ఇట్ షుడ్ నాట్ డిలే అంటే అక్కడ అర్థం ఏంటి? తాత్సారం చేయడం. సో ఎనీ ఫర్దర్ సీరియస్ ఇనిషియేటివ్, సో ఒక సీరియస్గా ఒక చర్య అయితే మొదలు పెట్టాలి, ఒక ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయాలి. దేనికోసం? టు బ్రింగ్ అబౌట్ రీకన్సిలియేషన్. ఈ పదం మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. రీకన్సిలియేషన్ అంటే అర్థం ఏంటమ్మా? సయోధ్య కుదర్చడం. ఓకే, ఒక సయోధ్యని కుదర్చడాన్ని మనం రీకన్సిలియేషన్ అంటాం. బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్ అంటే కూకీ అండ్ మీటీ కమ్యూనిటీస్ మధ్య సయోధ్యని కుదిరించేటందుకు గవర్నమెంట్ ఖచ్చితంగా ముందడుగు వేయాలి. ఎటువంటి తాత్సారం చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. అలానే లెస్ ద సిచ్యువేషన్ ఫెస్టర్, ఒకవేళ అలా చేయకపోతే సిచ్యువేషన్ మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఫెస్టర్ అంటే ఏంటి? క్షీణించడం. అలానే డెటరియోరేట్ అంటే ఏంటమ్మా? మరింత బలహీనపడటం, మరింత క్షీణించడం అనే మీనింగ్ వస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు దిస్ వొకాబులరీ సెక్షన్. సో ఈరోజు వచ్చినటువంటి అదర్ వర్డ్స్ని అంటే రెండో ఆర్టికల్లో వచ్చినటువంటి వర్డ్స్ని మనం ఒకసారి వాటి యూసెస్తో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. డెసిస్ట్ అంటే మనం యూజువల్గా వర్బ్గా వాడతాం. ఓకే, సో వాట్ యూ మీన్ బై డెసిస్ట్? The soldiers have been ordered to desist from firing their guns. అంటే నిరోధించడం. డెసిస్ట్ అంటే ప్రివెంటింగ్ అనే మీనింగ్ వస్తుంది. రిఫ్రైన్, ఓకే, అబ్స్టెయిన్, ఫార్బేర్, ఇవన్నీ మనకి సినోనిమ్స్ కింద మనం వాడచ్చు. డెసిస్ట్ మీన్స్ టు ప్రివెంట్ అనే మీనింగ్. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డెసిస్ట్ అనే వర్బ్ వాడేటప్పుడు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఇస్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్. డెసిస్ట్ ఫ్రమ్ డూయింగ్. అలానే అబ్స్టెయిన్ ఫ్రమ్, ఓకే, అబ్స్టెయిన్తో కూడా మనకి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఓకే, సో టు స్టాప్ డూయింగ్ సంథింగ్, ఎస్పెషలీ సంథింగ్ దట్ సమ్వన్ ఎల్స్ డస్ నాట్ వాంట్ యూ టు డూ. సో ఎవరైతే వద్దని చెప్తున్నారో దాన్ని మీరు చేయకుండా ఆపేయటం, దట్ ఈస్ డెసిస్ట్, రైట్. నెక్స్ట్ ప్లే డౌన్. నిన్ననే వచ్చింది మనకి ఇది కదా, అంటే నేను చెప్పాను సో దాన్ని ప్లే డౌన్ అంటారు అని కదా. ప్లే డౌన్ అంటే ఏంటి? దేన్నైనా తక్కువ చేసి చూపించడం. ఓకే, దేన్నైనా తక్కువ చేయడం అంటే ట్రివియలైజ్ అంటాం. బిలిటిల్ ఆర్ డౌన్ గ్రేడ్, ఈ పదం మీకు తెలిసి ఉండొచ్చు. డౌన్ గ్రేడ్, అప్గ్రేడ్. అప్గ్రేడ్ అంటే పైకి తీసుకెళ్ళడం, డౌన్ గ్రేడ్ అంటే కిందకు అంటే చిన్న చూపు చూడటం. బిలిటిల్ అన్న ట్రివియలైజ్. ట్రివియల్ అంటే స్మాల్ అని అర్థం. ఓకే, ట్రివియల్ అమౌంట్, నాన్ సిగ్నిఫికెంట్. రిప్రజెంట్ సంథింగ్ యాజ్ బీయింగ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్. నిజంగా అది ఇంపార్టెంట్గా ఉన్నా దాన్ని లెస్ ఇంపార్టెంట్లా చిత్రీకరించడాన్ని మనం ప్లేయింగ్ డౌన్ అంటాం. హీ ట్రైడ్ టు ప్లే డౌన్ ద సీరియస్నెస్ ఆఫ్ హిస్ ఇల్నెస్. సో అతనికి ఉన్నటువంటి రోగాన్ని, అతనికి ఉన్నటువంటి జబ్బుని అతను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నిజంగా అది ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నా యూ డోంట్ వాంట్ టు షో ఇట్ యాస్ బిగ్. సో మీరు దాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ యువర్ ప్లే డౌన్. నెక్స్ట్ ఎస్యూమ్. సార్ ఎస్యూమ్ కూడా ఎందుకు సార్ చెప్తున్నారు వొకాబులరీలో? ఈ మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారా? తెలుసు, మీ అందరికీ ఎస్యూమ్ అంటే తెలుసు. కానీ మీరు ఎస్యూమ్ చేసుకుంటున్న ఎస్యూమ్ కాదు ఇది, ఇది వేరే ఎస్యూమ్. ఏంటా ఎస్యూమ్ అంటే దీన్ని కూడా మనం వర్బ్గా వాడతాం. ఇది ఎస్యూమ్ అంటే మనం ఏదైతే అనుకోవడం, ఇలా జరగచ్చు అనే అభిప్రాయం కలగడాన్ని మనం ఎస్యూమ్ అంటాం కదా. ఎజంప్షన్ యొక్క వర్బ్ ఫామే ఎస్యూమ్. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి ఎస్యూమ్కి అర్థం ఏంటంటే ఒకసారి యూసేజ్ చూడండి అమ్మా. షీ ఈజ్ లైక్లీ టు ఎస్యూమ్ ద పొజిషన్ ఆఫ్ టీమ్ క్యాప్టెన్ నెక్స్ట్ సీజన్. సో ఎస్యూమ్ అంటే టు టేక్ చార్జ్. ఓకే, ఏదో ఒక పొజిషన్ యొక్క ఛార్జ్ని తీసుకోవడం, ఆ రెస్పాన్సిబిలిటీని మీరు యాక్సెప్ట్ చేయడం అనే కాంటెక్స్లో మనం ఎస్యూమ్ అనే వర్బ్ని వాడతాం. ఓకే, ఏదైనా భావించడం, ఏదైనా అనుకోవడం అని చెప్పే కాంటెక్స్ట్లోనో ఎస్యూమ్ అనే పదాన్ని వాడతాం. దాంతోపాటుగా మనకి ఇదొక అదర్ కాంటెక్స్ట్లో వాడే పదం అనమాట. సో యాక్సెప్ట్ అనొచ్చు, షోల్డర్ అనొచ్చు. షోల్డర్ అంటే మళ్ళీ భుజం అనే మీనింగ్ కాదు. షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ అంటే మళ్ళీ దాన్ని స్వీకరించడం, ఆ పర్టిక్యులర్ రోల్ని కానీ ఆ పర్టిక్యులర్ పొజిషన్ని కానీ మనం యాక్సెప్ట్ చేయడం. టు టేక్ ఆర్ బిగిన్ టు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ కంట్రోల్ సమ్టైమ్స్ వితౌట్ ద రైట్ టు డూ సో ఆర్ టు బిగిన్ టు హ్యావ్ అ క్యారెక్టరిస్టిక్. ఓకే, సో మనం ఒక్కసారిగా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయటం, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎస్యూమ్. ఫ్యూడ్ని నౌన్గా వాడతాం. వాట్ యు మీన్ బై ఫ్యూడ్? సో ఘర్షణ. ఫ్యూడ్ అంటే ఒక ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఒక సంఘర్షణ. ఓకే,
దట్ ఈస్ కాల్డ్ యువర్ ఫ్యూడ్. సో డిస్ప్యూట్ అనొచ్చు, క్లాష్ అనొచ్చు, క్వారల్, ఓకే, గొడవ, రైట్. ద ఫ్యామిలీ ఫ్యూడ్ హ్యాస్ బీన్ ఆన్ గోయింగ్ సిన్స్ ద డెత్ ఆఫ్ దేర్ మదర్. అంటే కొన్నాళ్ళ నుంచి కొనసాగుతున్నటువంటి ఆ ఘర్షణనే మనం ఫ్యూడ్ అంటాం. ఓకే, అంటే ఎప్పటి నుంచో అది కంటిన్యూ అవ్వడం. సో అన్ ఆర్గ్యుమెంట్ దట్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి వివాదం, కాంట్రవర్సీ అనుకోవచ్చు, క్వారల్ అనుకోవచ్చు, గొడవ అనుకోవచ్చు, క్లాష్. సో రైట్, బిట్వీన్ టూ పీపుల్ ఆర్ గ్రూప్స్. దట్ ఈస్ యువర్ ఫ్యూడ్. నెక్స్ట్ హై హ్యాండెడ్నెస్, అంటే అధిక చేతివాటం అంటారు చూసారా, చేతివాటం అంటుంటారు, చేతివాటం చూపించాడు, హై హ్యాండెడ్నెస్. అంటే మీరేదో వాళ్ళని డిక్టేట్ చేసే విధంగా, వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా ప్రవర్తించడం, దట్ ఈస్ కాల్డ్ హై హ్యాండెడ్నెస్. ఇది నౌన్గా మనం వాడతాం. ఓకే, హీ వాజ్ అ లీడర్ ఆఫ్ సమ్ ఇగ్నోరెన్స్ అండ్ హై హ్యాండెడ్నెస్. అంటే డామినేట్ చేసే ప్రయత్నం చేయటం, ఎవరి మీదైనా మీరు డామినేట్ చేసే విధంగా, అథారిటేటివ్గా, డిక్టేటర్షిప్ లాగా. ఓకే, ఆటోక్రటిక్, అథారిటేరియన్ అండ్ డిక్టేటోరియల్. ఓకే, ద యూసేజ్ ఆఫ్ పవర్ ఆర్ అథారిటీ ఇన్ ఎ వే దట్ ఈస్ మోర్ ఫోర్స్ఫుల్ దాన్ ఈజ్ నీడెడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆర్ విషెస్ ఆఫ్ అదర్ పీపుల్. సో అవతల వ్యక్తి యొక్క భావాల్ని అర్థం చేసుకోకుండా మీ పవర్ని, అథారిటీని ఏదో ఒక విధంగా అవసరం లేనప్పుడు కూడా ప్రదర్శించాలనే యావ ఉండటాన్ని మనం హై హ్యాండెడ్నెస్ అంటాం. ఓకే, అదొక నెగిటివ్ నౌన్ అమ్మ. ఓకే, చేతివాటం, రైట్. ఎంబోల్డెన్. బోల్డ్ అంటే ఏంటమ్మా, స్ట్రాంగ్ అని కదా. సో బోల్డ్ అనే వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది, దానికి ఎంబోల్డెన్ అని దాన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేయగానే అది వర్బ్ కింద మారిపోతుంది. సో ఎంబోల్డెన్ అంటే మిమ్మల్ని అది ఎనర్జైజ్ చేసినట్టుగా కానీ, లేదంటే ఎంకరేజ్ చేసినట్లుగా కానీ మనం తీసుకోవచ్చు. ఎనర్జైజ్, ఇన్విగోరేట్ ఆర్ encourage, to make someone brave. So emboldened by drink, he walked over to speak to her. Okay, so ఆమెతో మాట్లాడటానికి, ఓకే, మాట్లాడడానికి తనకు ధైర్యం సరిపోవట్లేదు. సో అతను ఏం చేశాడు, తాగాడు. తాగడం వల్ల ఏమొస్తుంది, ధైర్యం వస్తుంది. మీరు అట్లా చేయొద్దు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే వెన్ యూ హ్యావ్ నో ఆప్షన్స్, ఇంకా దాన్ని ట్రై చేశాడు, అదొక వేరే విషయం, వేరే కేస్. సో మిమ్మల్ని ధైర్యంగా తయారు చేసేదాన్ని మనం ఎంబోల్డెన్ అనే పదంతో సూచిస్తాం. నెక్స్ట్ డార్క్ హార్స్, ఇది ఒక ఎక్స్ప్రెషన్. డార్క్ హార్స్ అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ, ఎవరైతే మీరు ఎక్స్పెక్ట్ చేయరో వాళ్ళు ఒక కాంపిటీషన్ని విన్ అవ్వే కాంటెక్స్ట్లో మనం డార్క్ హార్స్ అని రిఫర్ చేస్తాం. సో వెన్ యూ హ్యావ్ నో ఐడియా దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు విన్, సో ఆ కాంపిటీషన్ కానీ ఆ పర్టికులర్ పర్సన్ విన్ అవుతారని మీరు ఏమాత్రం ఆశించకుండా ఆ పర్సన్ కానీ విన్ అయితే, యూ కాల్ హిమ్ యాజ్ ఎ, రిఫర్ టు హిమ్ యాజ్ ఎ dark horse. A dark horse in the primaries, a person who is not expected to succeed or unexpectedly wins an election race or other competition. So unexpected గా విన్ అయ్యే కాంటెక్స్ట్లో మనం డార్క్ హార్స్ అనే ఈడియంని వాడతాం. చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, అది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి, ఈరోజు పేపర్లో వచ్చింది అది. వాలటైల్. వాలటైల్ మనం యాడ్జెక్టివ్గా వాడతాం. సో సంథింగ్ ఈజ్ వాలటైల్ అంటే ఏంటి అంటే అది రిజిడ్గా లేదు. వాలటైల్ అంటే ఎప్పుడు ఎలా మాయమైపోతుందో తెలియదు. సో ఇట్ ఈస్ అన్సర్టైన్ అని చెప్పేటప్పుడు మనం వాలటైల్ అంటాం. ఓకే, దెర్ ఈజ్ నో ష్యూరిటీ, దెర్ ఈజ్ నో సర్టైనిటీ. సో అంటే వేరీ అవుతుంటుంది, కాన్స్టెంట్గా ఉండదు. కాన్స్టెంట్కి ఆపోజిటే కదా వేరియబుల్. కాన్స్టెంట్ అంటే ఎప్పుడు ఒకేలా ఉండడం, వేరియబుల్ అంటే అలా అలా మారిపోతూ ఉండడం. ఓకే, ప్రెసిపిటీషియస్, అన్సర్టైన్, మెర్క్యూరియల్, ఇవన్నీ కూడా మనకి సినానిమ్స్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. వేరియబుల్ అన్నా, అన్సర్టైన్ అన్నా, మెర్క్యూరియల్ అంటే పాదరసం లాగా, అది ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎలా కదులుతుందో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అన్ప్రెడిక్టబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. అన్ప్రెడిక్టబుల్. సో ఈ వర్డ్స్ అన్ని మనకి వీ కెన్ యూజ్ దెమ్ యాజ్ సినానిమ్స్. లైక్లీ టు చేంజ్ సడన్లీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఎవరు అనుకోని విధంగా చాలా చాలా సడన్గా చేంజ్ అవ్వడాన్ని మనం వాలటైల్ అంటాం, ఎస్పెషలీ బై గెటింగ్ వర్స్. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ ఆర్ వెరీ వాలటైల్ ఇన్ ఎ వార్ సిచ్యువేషన్. సో యుద్ధం లాంటి సిచ్యువేషన్లో, ఓకే, ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ ఆర్ వెరీ వాలటైల్ అంటే కాన్స్టెంట్గా ఉండవు, ఎప్పటికప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు అనే మీనింగ్లో వాలటైల్ అనే పదం వాడతాం. వాలటైలిటీ ఈజ్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ వాలటైల్. వాలటైలిటీ. క్లియర్? సో విత్ దిస్ వీ హ్యావ్ completed today's session. So hope you have learned so many good things. సో అన్నీ నోట్స్లో నీట్గా రాసుకోండి. అలా కామెంట్ సెక్షన్లో ఆ వర్డ్స్కి సంబంధించినటువంటి, రూట్కి సంబంధించిన వర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు మెన్షన్ చేయండి. అలానే PYQ కార్నర్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్
వాచింగ్ ద హోల్ వీడియో. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరింత అప్డేట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీక్తో మొదలు పెట్టేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.